ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, ఇంకా మీరు అందరూ కూడా బాగుంటారు అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 20 అనమాట. ఈరోజు ఒరిస్సాలో పొఖాల దివస్, ఉత్కల పొఖాల దివస్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. సో అది మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అంటే పొఖాల దివస్ అంటే ఏంటి స్పెషల్ అంటే, పొఖాలు అంటే చల్లదనం ఉంటుంది. చల్లదనం అని ముందు రోజే రైస్ వండేసి గంజేసి పెడతారనమాట. దాన్ని పొఖాల అంటారు. ఓ 2-3 డేస్ పెడతారు వాళ్ళైతే, ఇంక పులుస్తుందని. సో మనమైతే ఎక్కువ రోజులు పెట్టుకోము కాబట్టి ముందు రోజు రైస్ కుక్ చేసి గంజేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి రాత్రంతా నానబెట్టి ఉంచేస్తాం అనమాట. మరుసటి రోజు కొంచెం పులుస్తుంది. దాంట్లోకి మనం ఇంకొంచెం పులుపుని యాడ్ చేయడానికి నిమ్మకాయన పిండుకోవచ్చు, లేకపోతే పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు. సో అదనమాట పొఖాలు అంటే. పొఖాల దివస మేమెందుకు సెలబ్రేట్ చేస్తున్నాం, మేము యాక్చువల్లీ తెలుగు పీపుల్ కదా అంటే మేము తెలుగు వాళ్ళమే. బట్ ఏంటంటే నేను పుట్టింది పెరిగింది అంతా ఒరిస్సాలోనే. అలాగే మా హస్బెండ్ కూడా పెరిగింది అంతా ఒరిస్సాలో. సో అందుకే మేము ఏంటంటే కొన్ని ఒరిస్సా ట్రెడిషన్స్ కూడా ఫాలో అవుతాం. అలాగే ఈరోజు అయితే మేము పొఖాల దివస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పొఖాల ఉండదు, దాంతో కొన్ని సైడ్ డిషెస్ ఉంటాయి. సో సైడ్ డిషెస్ ఏంటంటే ఏదైనా ఫ్రై కానీ, తర్వాత ఒరిస్సాలో ఎక్కువ భర్తాస్ చేసుకుంటారు అనమాట. భర్తా అంటారు, అంటే పొటాటోస్తో కానీ, వంకాయలతో కానీ, టమాటోస్తో కానీ చేస్తున్నారు. ఇంకా ఈ పొఖాలది ఏంటంటే ఒక నాన్ వెజ్ ఐటమ్ ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్ ఫిష్ అనుకున్నాం, బట్ ఫిష్ అయితే దొరకలేదు, అందుకే చికెన్ తెప్పించాను. చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అంతకుముందు వీడియో నేను చెప్పాను, ఇక్కడ మాకు నాన్ వెజ్ దొరకట్లేదు, షాప్లో గట్రా నాన్ వెజ్ అమ్మట్లేదని. బట్ నేను అనుకున్నాను ఈ మార్చ్ 31 వరకు అమ్మరని. బట్ లేదు, ఉగాది రోజు నుంచి ఇక్కడేమో సేల్ చేయడం అలా స్టార్ట్ చేశారనమాట. ఏమేమి డిషెస్ చేయబోతున్నాను ఏంటనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. పొఖాల దివస్కి స్పెషల్గా నేను కొన్ని పొఖాలతో పాటు కొన్ని డిషెస్ చేయబోతున్నాను అనమాట, సైడ్ డిషెస్. ఆ సైడ్ డిషెస్ అంటే అదే కర్రీస్. సో ఇక్కడ చూడండి, ముల్లంకాయలు ఇంకా బంగాళదుంపలు ఏమో కట్ చేసి పెట్టాను. ఇది బాగా వాష్ చేసి దీన్నేమో బాయిల్ చేయాలి. బెసోరో అనేది ఒక పేస్ట్ ప్రిపేర్ చేసి ఫ్రై చేయాలి. సో దీనికోసం బెసోరో కోసం ఏం కావాలంటే ఏమండి, కొన్ని 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇక్కడేమో ఒక 15 minutes ముందు మస్టర్డ్ అనమాట, ఆవాలు అటు వైట్వి, ఇంకా జీలకర్ర, దీన్నేమో ఒక 15 minutes సోక్ చేసి ఉంచాను. ఇది దీంట్లోకి యాడ్ చేసి కొంచెం వాటర్ ఎక్కువ ఉంది, సో వాటర్ అనేది తీసేయాలా, అది పేస్ట్ అవ్వదు. దీంట్లోకి కొంచెం ఎండుమిర్చి, అంటే కారంకి సరిపోయేంత ఎండుమిర్చి వేసి పేస్ట్ పట్టాలి. పేస్ట్ పట్టిన తర్వాత ఈ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసి మొత్తం కొంచెం సాల్ట్, పసుపు వేసి ఇవన్నీ బాయిల్ చేయాలన్నమాట. సో ఇది మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఇలాగ పేస్ట్ని రెడీ చేస్తాను. ఈ పేస్ట్ని యాడ్ చేయాలి. ఈ పేస్ట్తో పాటు ఉడకబెట్టాలన్నమాట. ఇలా పేస్ట్తో పాటు ఉడకబెడితేనే మనకి ప్రతి మొక్క లోపలికి ఈ గ్రేవీ అనేది లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ మనకి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి దీనికి సరిపడేంత ఉప్పు ఇంకా పసుపు వేసి ఉడకబెట్టాలి. వేయించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. ఇంకా ఏంటంటే చేయబోతున్నానంటే, ఇక్కడ నుండి కొన్ని పొటాటోస్ కడిగేసి పెట్టాను. పొటాటోస్ ఏమో బాయిల్ చేస్తాను. అదే బంగాళదుంప చట్నీ, ఆలు భర్త, అది బాగుంటుంది అనమాట పొఖాలలోకి. సో అది ప్రిపేర్ చేయబోతున్నాను. చికెన్ ఫ్రై ఎలా చేయబోతున్నానో చూపిస్తాను. చికెన్ని బాగా వాష్ చేసి పెట్టేసాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్, ఇంకా ధనియా పౌడర్, కానీ మీట్ మసాలా ఏది ఉంటే అది అనేది యాడ్ చేయాలి. తర్వాత దీంట్లోకి కొంచెం నిమ్మరసం పిండి, ఇంకేమో మస్టర్డ్ ఆయిల్ ఒక టీ స్పూన్ అంతా వేస్తాను అనమాట. కొంచెం నిమ్మరసం, ఇంకేమో ఒక టీ స్పూన్ అంతా మస్టర్డ్ ఆయిల్. చాలు. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసి ఒక 1/2 hour మ్యారినేట్ చేసి ఉంచాలి. సో ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెడతాను. ఒక 15 minutes మ్యారినేట్ చేస్తాను. అంతట్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూడండి. ఇది ఇలా బాయిల్ అయిపోయినంత, వాటర్ మొత్తం డ్రై అయిపోయినంత వరకు బాయిల్ చేయాలి. ఇదేమో జస్ట్ పెనం మీద ఫ్రై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఇవ్వండి, ఆనియన్స్ ఇంకా 2 ఎండుమిరపకాయలు ఏమో చీల్చిపోయి తీసుకున్నాను. ఒక
ఉల్లిపాయ మొక్క అయితే సరిపోతుంది. అదే ఇదైతే వేరే కోసం ఇప్పుడు బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టాను కదా, దానికి పోపు వేయడానికి ఇది పక్కన పెట్టాను అనమాట. సో చూడండి ప్రాసెస్ ఎయిట్ చేస్తాను. ఈ ఒడిస్సావి ఏంటంటే మోస్ట్ రెసిపీస్ అన్నీ వాళ్ళు మస్టర్డ్ ఆయిల్తోనే చేస్తారు. సో అందుకే నేను మస్టర్డ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి ఒక 2 టీ స్పూన్ అంత ఆయిల్ వేసిన తర్వాత కొంచెం తుల్లుతుంది, జాగ్రత్తగా చేయాలి. ఇదండి కొంచెం ఆవాలు, ఇంకా కొంచెం జీలకర్ర. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ని అయితే వేస్తున్నాను. ఒడిస్సా స్టైల్ ఫుడ్స్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట ఒడిస్సా రెసిపీస్ అన్నీ. సో నాకు టేస్ట్ నచ్చుతుంది కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి నేను అలాగా నేర్చుకున్నాను ఒడిస్సాది అథెంటిక్ స్టైల్స్. డల్మా అయినా, ఫ్రైస్ అయినా, అంటే మన ఆంధ్ర స్టైల్ కూడా బాగుంటుంది. అంటే ఎప్పుడు ఒకేలాంటిది కాకుండా అన్ని కుజిన్స్ ట్రై చేయాలి కదా. సో అలాగే ఇది ఒడిస్సా కుజిన్ అనమాట, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నాం వంకాయను బంగాళదుంప అదేమో దీంట్లోకి వేయాలి. ఇదంతా వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేయాలన్నమాట, ఎందుకంటే ములంకాయ ఉడకబెట్టుంటాం కాబట్టి అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మెల్లిగా కొంచెం పోపు అంతా దీంట్లో కలిపేనట్టు కలిపి ఇటు అట్టు తెచ్చుకోవాలి. ఇదేమో కొంచెం ఫ్రై అవ్వాలి. మూత వేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ ఇంకొంచెం అవ్వాలి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా క్రిస్పీగా ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే మ్యాక్సిమం అయిపోయినట్టే. సో ఇది ఇంకొంచెం అవ్వాలన్నమాట, ఒక 5 మినిట్స్ పడుతుంది. భర్తా చేయడానికి ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర చిట్పట్లు ఆడిన తర్వాత ఏదైతే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తుంచి పెట్టానో అది వేసానమాట. దీంట్లోకి సరిపడేంత సాల్ట్, చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. బట్ ఏంటంటే ఐటమ్స్ ఎక్కువ చేస్తేనే బాగుంటుందని చేస్తున్నాను. తర్వాత మనం ఏదైతే పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, సో అదన్నీ వేసి మ్యాష్ చేసి దీంట్లోకి వేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఆలు భర్త. ఇది ఒక డిష్ రెడీ అయిపోయింది. జస్ట్ లేదు, అంతా మ్యాష్ చేసి వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా మ్యాక్సిమం అయిపోవచ్చు. సో ఇది కూడా ఆపేస్తున్నాను. సో 2 డిష్ అయితే రెడీ అయిపోయింది. రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. చికెన్ ఫ్రై చేసినట్టు ఫ్రై చేయడానికైతే ఆయిల్ వేసాను, ఒక 3 to 4 టీ స్పూన్ వరకు. దాంట్లో ఇది మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. సో మస్టర్డ్ ఆయిల్ కాకపోయినా నార్మల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, రిఫైన్డ్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు దీంట్లోకి చిన్న బిర్యానీ ఆకు, ఇలా ఆనియన్స్ ఏమో 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఏమో చాప్ చేసి పెట్టుకున్నాను, అది దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని దీంట్లోకి యాడ్ చేయాలి. దీంట్లో ఆల్రెడీ చికెన్కి పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఇది వన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక సరిపోకపోతే అప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. సో పసుపు అయినా, కారం అయినా ఏదైనా. సో ఇదైతే చికెన్ మొత్తం దీంట్లోకి వేస్తాను. సో చికెన్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలపాలి. ఇది కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు అనమాట, ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి. చికెన్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసి అప్పుడు మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. సో మధ్య మధ్యన కలుపుతూ చికెన్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత
ఇప్పుడు ఇది ప్లెయిన్ కాకుండా దీన్ని కొంచెం పోపు వేస్తే బాగుంటుంది. సో అందుకే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంచేసి యాడ్ చేయాలి. ఆవాలు కొంచెం చెడిపట్లు ఆడిన తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పోపు కొంచెం బాగా వేగింది కదా, కొంచెం చల్లారిన తర్వాత ఈ పోపునైతే ఏదైతే అన్నం పెట్టుకున్నా కదా తడవన్నం దాంట్లోకి వేసుకోవాలన్నమాట. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒరిస్సా స్టైల్లో దీన్ని చికెన్ కొస్సా అంటారనమాట. సో అది కూడా రెడీ అయిపోయింది. సో పొకాల దివసకి ఏమేమి ఐటమ్స్ చేస్తానో అవన్నీ నాకు రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసినప్పుడు చూపిస్తాను. ఈ ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయ కొంచెం పిండుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది, చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో ఇంకా మంచిదన్నమాట. సో ఇది మా ముగ్గురికి సర్వ్ చేసేస్తున్నాను. చూడండి మొత్తం డిషెస్ అన్నీ సర్వ్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఈ పొక్కలో ఇది ఆలు భర్త చేశాను కదా అది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ములంకాడ ఆలు ఫ్రై ఒరిస్సా స్టైల్లో, చికెన్ ఫ్రై, ఇంకేమో సలాడ్స్. సో ఈ రోజు అనమాట ఇలా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఒరిస్సా పొక్కాల దివస్ని. సో హ్యాపీ పొక్కాల దివస్ టు ఆల్.